హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. హైదరాబాద్ లో కుండపోత వర్షాలు, అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం. భారీ వర్షంతో నగరం మొత్తం జలమయం. హైదరాబాద్ కు మరోసారి పొంచి ఉన్న వానగండం. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్షాలతో ప్రజలు ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? ఏ ట్రాఫిక్, బి రోడ్ల జలమయం, సి కరెంటు. మీ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో అయితే వర్షం బీభత్సం సృష్టిస్తుంది. కుండపోత వర్షంతో హైదరాబాద్ తడిచి ముద్దయింది. వరద నీటితో జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కాగా నాలలు పొంగిపోతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ఓ వ్యక్తి మృతి చెందాడు. పార్సిగుట్ట నుంచి వరద నీటిలో రోడ్డుపైకి మృతదేహం కొట్టుకొచ్చింది. మరోవైపు పంజాగుట్ట కాలనీ సుఖ్ నివాస్ అపార్ట్మెంట్ సమీపంలో పిడుగు పడింది. షెడ్డుపై పిడుగు పడటంతో ఓ కారు ధ్వంసమైంది. విద్యుత్ తీగలు ఎక్కడికక్కడ తెగిపడ్డాయి. మలక్పేట్ ప్రధాన రహదారి రైల్వే వెంతన కిందకు భారీగా వరద నీరు చేరింది. దీంతో జిల్లాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు అక్కడికక్కడే చిక్కుకుపోయాయి. డబీర్పుర వద్ద వరద ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షంలో కార్లు, బైక్లు కొట్టుకుపోయాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఈసుగూడలో అత్యధికంగా 125.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాజేంద్ర నగర్ లో 119.0 మిల్లీమీటర్ వర్షం కురిసినట్లు తెలిపారు. ప్రజలు ఇల్లు నుంచి బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. హైదరాబాద్ సహా రాష్ట్రాలలో పలు ప్రాంతాలలో 3 రోజుల పాటు వానలు కురుస్తున్నట్లు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సికింద్రాబాద్ తదితర ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాతావరణ విభాగం భారీ వర్షం పడుతున్న హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది. లోతట్టు ప్రాంతాల ప్రజలన్నీ అప్రమత్తం చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 3 రోజులలో పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంది. తెల్లవారుజామునే మళ్లీ భారీ వర్షం కురవడంతో హైదరాబాద్ వణికిపోయింది. భారీగా కురిసిన వానతో రహదారులు, చెరువులన్నీ తలపిస్తున్నాయి. విద్యుత్ కోతలతో నగర ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నిజామాబాద్ లో సైతం వాన దంచికొట్టింది. రోడ్డుపై వరద నీరు చెరువును తలపించింది. బీభత్సమైన వర్షానికి రైల్వే కమన్ దగ్గర భారీగా వరద నీరు చేరడంతో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. ట్రాఫిక్ పోలీసులు బస్సులో ప్రయాణికుల్ని సేఫ్ గా బయటకు తీసుకొచ్చారు. అటు భీమ్గల్ లో భారీ వర్షంతో వాగులు పొంగాయి. వరదతో పంట పొలాలు నీట మునిగాయి. భీమ్గల్ లో 10.4 సెంటీమీటర్లు, నిజామాబాద్ టౌన్ లో 8.7 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. మరోవైపు ఏకదాటిగా కురిసిన వర్షానికి యాదాద్రి కొండ తడిసి ముద్దయింది. ఈదురుగాలులతో కూడిన వర్షంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. మీకు గనక మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ గంట టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.